ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ఆ, యోగ దర్శనంలో కొన్ని ప్రశ్నలు తెలుసుకుందుకు శ్రీ నిరంజన్ గారు ఉన్నారు. నిరంజన్ గారు, వెల్కమ్. నమస్తే. నమస్తే సార్. వెంకటాచాగంటి గారికి నమస్కారం. నా పేరు నిరంజన్ గుప్తా సార్. మీరు ఎక్కడి నుంచి? కొన్ని ప్రశ్నలకు సార్, మేము గిద్దలూరు నుంచి మాట్లాడుతున్నాను సార్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే, వెరీ గుడ్ అండి. సో మీ ప్రశ్నలు యోగ దర్శనానికి సంబంధించినవి అంతేనా? అవును సార్. ఓకే. అష్టాంగ యోగా మ్మ్. వాటికి సంబంధించిన ప్రశ్న. ఓకే, మీరు అడగండి. నాకు తెలిసినవి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. మ్మ్. సార్, అష్టాంగ యోగా అంటే మనం ఇంతకుముందు మీకు కొన్ని క్వశ్చన్లు పంపించినప్పుడు మీరు నాకు ఆన్సర్ కూడా చేశారు సార్. మ్మ్. అల్టిమేట్ పరమాత్మ దర్శనం చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఏదైతే మానవ గోల్ అంటే చివరాఖరిది అంటామో దాన్ని చేరుకోవడానికి అష్టాంగ యోగ పతంజలి మహర్షి సూచించినటువంటి అష్టాంగ యోగ అనేది ఫైనల్ మార్గం అని చెప్పారు. మ్మ్. మ్మ్. ఇప్పుడు దాంట్లో ఇంకా ఈ అష్టాంగ యోగ మ్మ్, మీరు చేస్తున్నారా అష్టాంగ యోగ? మ్మ్. యా, తర్వాత మీ ప్రశ్నకి సమాధానం మొట్టమొదటి ఇవ్వనివ్వండి. అష్టాంగ యోగ సాధన అన్నది మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం అయి ఉండాలి. అయితే మనం ఆఖరి కర్తవ్యంగా పెట్టుకుంటున్నాం మనం. ఇది ప్రాబ్లం మనతో, హ్యూమన్స్తో. మనకి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానీ, మనము తినే తిండి కానీ, మన యొక్క చుట్టుపక్కల ఉన్న సమాజం కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనని మనం మలుచుకుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10th గ్రేడ్ చదువుతున్నా, 10th క్లాస్ చదువుతున్నా. అప్పుడు అందరూ మేము ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటామను, ఎంపీసీ తీసుకుంటామను, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక చెప్తూ ఉంటారు. టీచరు దానికి తగ్గట్టుగా మీరు బైపీసీ తీసుకుంటే మీరు డాక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మీరు యూనో ఇంకో సిఈసి తీసుకుంటే ఇట్లా మీరు చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ ఏవో చెప్తూ ఉంటారు. సో మనము దానికి ఆ గ్లాసెస్లోంచి అంతా చూస్తాం కాబట్టి అవే అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో దానిలో మనసు దాని మీద పెడతాము, దానిలో నిమగ్నం అవుతాము, దానిలో ఇమ్మర్స్ అయిపోతాము. ఎవ్వరు అష్టాంగ యోగ సాధన చేస్తే యోగి అవుతారని చెప్పరు ఆ టైంలో. ఓకే, ఎందుకంటే సమాజంలో చాలామందికి అది తెలియదు కాబట్టి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే సమాజానికి మంచిది అనుకుంటుందో అది ఇంప్లిమెంట్ చేయిస్తూ ఉంటుంది. అందులో అష్టాంగ యోగ సాధన ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి మనము 25, 30, 35 సంవత్సరాలు, 40, కొంతమంది 50 దాకా కూడా కొంతమందికి ఈ అష్టాంగ యోగ సాధన అంటే తెలియదు. ఇప్పుడు ఇంత ఇమ్మర్స్ అయిపోయిన జీవితంలో అవన్నీ వదులుకుంటూ 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 అప్పుడు సాధనకి మనకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యమ నియమాలు పాటించాలి అంటే మనిషికి యూనో కష్టం అన్నమాట, చాలా కష్టం. సో ఆ కష్టాన్ని ఎందుకు పడుతున్నాడంటే ఇగో వీటితో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఒక కప్ప నీళ్ళలో ఉంటుంది, దాని నీళ్ళలో బతకడం వచ్చు, బయట కూడా బతకడం వచ్చు కప్పకి. కానీ చేపకి నీళ్ళలో తప్పితే బయట బతకడానికి రాదు. సో అలా మనకేంటంటే ఈ సంసారంలోనే బతకడం అలవాటే. కాబట్టి అష్టాంగ యోగ సాధన ఒక మనిషి మొదలు పెడితే అది 25 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు సఫలీకృతం అవడానికి, మనకు తెలియదు. సో అది ఎంత పట్టుదలగా రోజుకి ఎంతసేపు చేస్తున్నాడు అన్న దాని మీద కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనము తీసుకొని వెళ్తే కనుక నేననేది ఎప్పుడు వీలైతే అప్పుడు మొదలు పెట్టడం, ఆ మొదలు పెట్టడం కొద్దిగా 5 నిమిషాల, 10 నిమిషాల, రోజంతా అది మీ ఇష్టం. అది అలా వెళ్తూ ఉంటే కానీ మనకు సాధన రాదు. ఇక నేను చేస్తున్నానా అంటే నేను ఈ చెప్పడం కూడా చేయడంలో ఒక భాగం అనమాట, స్వాధ్యాయంలో ఒక భాగం అనమాట. ఓకే, వేదం చదవాలి, చదివించాలి, ఈ రెండు కూడా స్వాధ్యాయంలో భాగం. సో నేను చదువుతూ ఉంటాను, తెలిసి ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో అది. ఉమ్. ఇంకా తర్వాత సార్,
ఇప్పుడు మీకు తెలిసి అంటే ఫుల్ టైం అష్టాంగ యోగా కానీ లేకపోతే కన్నా వీటి మీద ధ్యాస పెట్టి ఫుల్ టైంలో మీ అనుభవంలో మీ సర్కిల్లో చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఈ మోక్ష సాధన కోసమే పూర్తి సమయాన్ని వెచ్చించి అష్టాంగ యోగాన్ని చేసేవాళ్ళు. ఉండొచ్చు, కానీ మనం తెలుసుకుంటే కానీ తెలియదు ఆ విషయం. మనం అంటే మీ తెలుసుకున్నప్పుడు పరిచయం ఉన్న వాళ్ళలో మీ పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది భారతదేశంలో ఉన్నారు. నేను వాళ్ళని కలిశాను కూడా, కాబట్టి ఉన్నారు. అష్టాంగ యోగా చేస్తే మనకి అష్టసిద్ధులు వస్తాయని చెప్పేసి మీరు ఒక వీడియోలో చెప్పారు సార్. అవును. ఆ, అష్టసిద్ధులు అంటే అవే అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అవును. మరి ఇప్పుడు ఇవి మనం ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఓ 25 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, లేదంటే గన ఇంక ఇది పోయే కొద్దీ మళ్ళీ గత జన్మ, ఈ జన్మ, మళ్ళీ మళ్ళీ ఉత్తర జన్మ అన్ని కూడా కలుపుతారు. సరే అవును. పోనివ్వండి. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక సిలబస్ పెట్టుకొని మనం ఒక పని చేస్తే ఇన్ని రోజులకి ఇన్ని వస్తాయి. లేకపోతే గన ఇవి రావడం అన్ని ఒకేసారి వస్తాయా? లేకపోతే గన ఒకటొకటి ప్రారంభం అవుతుందా? లేకపోతే దీంట్లో వరుస క్రమం ఏమన్నా ఉందా? నేను ఇందాక స్టార్టింగ్లో అందుకే చెప్పాను, మనం దేనిలో అయితే బాగా మునిగిపోయామో దానిలోంచి బయటికి రావద్దు. సో ఇప్పుడు ఎంత తుప్పు పడితే అంతసేపు పడుతుంది ఆ తుప్పు వదిలించడానికి. సో మనం ఎంత ఎంత ఇన్వాల్వ్ అయిపోయామో, ఇప్పుడు నేను వస్తూ వస్తూ నా జీవితంలో పుట్టిన దగ్గర నుంచి పెరుగుతున్నప్పుడల్లా, నేను పెరుగుతున్నప్పుడు నేను ఏవైతే కార్యాలు చేస్తూ వచ్చానో దానిలో నా అలవాట్లు ఏమిటి, నేను దేనిలో ఎక్కువగా ఇమ్మర్స్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్సే కొంతమందికి ఎలా ఉంటుందంటే, రోజు పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఇవి అలవాటు ఉంటాయి. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అట్లనే చేస్తున్నాడు అనుకోండి, సడన్గా బ్రేక్ఫాస్ట్ మానే అంటే మానలేడు. ప్రయత్నం మీద మానాలి. ప్రయత్నం మీద మానాలి. అది మెల్లగా 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 సాధన చేయగా చేయగా కొన్ని సంవత్సరాలకు కానీ మళ్ళీ ఆ సాధన రాదు. కొంతమంది ఏం చేస్తారంటే మానేస్తున్నానని మానేస్తారు, కానీ మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో ఒకసారి సర్లే ఒకరోజు ఇవాళ తిందాం, రేపు పొద్దున మళ్ళీ మానేద్దాం, అట్లా కొద్దిగా మానేసి మానకుండా మెల్లమెల్లగా మానుతారు వాళ్ళు. కొంతమంది మానేద్దాం అనుకుంటారు, మానలేరు అసలు. సో ఇది మనము ఈ మాయలో ఇరుక్కున్నాం. ఈ మాయలోంచి మనం బయటపడాలంటే వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదంలో ఉన్న జ్ఞానాన్ని పొందుతూ ఉంటే, ఇది కరెక్ట్ కదా, ఇది తప్పు కదా అని అర్థమవుతుంది. సో ఒక స్మోకర్ ఉన్నాడు, అతన్ని స్మోకింగ్ వదిలిపెట్టు అంటే వదిలిపెట్టడు, వదిలిపెట్టలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో చూపిస్తుంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ అబ్బాయికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఆ అమ్మాయి అడుగుతుంది, నువ్వు స్మోకింగ్ మానలేవా, నా కోసం నువ్వు మానలేవా అంటే, నీ కోసం నేను ఏదైనా చేస్తా అంటాడు. 2 రోజులు మానేస్తాడు, 3వ రోజు పక్కకి వెళ్ళి ఎక్కడో చాటుగా తాగుతూ ఉంటాడు. సో ఇదేంటంటే నిష్టగా చేయగలగటము, ఆ మైండ్ని కంట్రోల్లో తెచ్చుకోవడం అన్నది, మీరు అప్పటిదాకా మీ జీవితంలో ఉన్న విషయాలు వేటితో ముడిపడి ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ముడిపడడం అన్నది విడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ అవి విడిపోతాయి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. అప్పుడు సాధన సులువు అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఎట్లా చేసాము. సో ఈ మునిగిన దాని నుంచి బయటపడడం, అది సిలబస్, ఫస్ట్ సిలబస్. ఆ తర్వాత ఇంకోటి. సో లేకపోతే ఏమవుతుందంటే మనం ఎంతసేపు తప్పే చేస్తూ ఉంటాం. మీకు అర్థమైందా? సో ఆ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే కానీ మనకి, ఇప్పుడు మనం తెలుగు బాగా మాట్లాడడం నేర్చుకున్నామండి, ఇంగ్లీష్ రాదు మనకి, తెలుగే మాట్లాడుతున్నాం. సడన్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఓకే, మీరు మీకు ఒక 30 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం, మీరు మొదలుపెట్టారు, మీకు ఇంగ్లీష్ మొదలుపెట్టారు నేర్చుకోవడం. అప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ తెలుగులో ఎట్లా మాట్లాడుతున్నామో అదే యాక్సెంట్లో మాట్లాడతాం. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. అదే 5 ఏళ్ల పిల్లవాడికి నేర్పిస్తున్నప్పుడు, ఇంగ్లీషు తెలుగు విడివిడిగా నేర్పిస్తున్నప్పుడు తొందరగా పడతాడు వాడి విషయాలు. ఎందుకంటే మైండ్లో లేవు ఏమి, క్లియర్ ఉన్నాడు. సో టకటక పట్టేసి ఇంగ్లీష్ని ఎలా యాక్సెంట్ ఎట్లా చెప్పాలి, తెలుగులో ఎట్లా మాట్లాడాలి, ఈ రెండు విడివిడిగా చేసుకుంటాడు.
సో ఇది విశేషం. సో మనం ఎంత జిగటగా ఉన్నామో వేరే వాటితో అన్న దాన్ని బట్టి మన సిలబస్ ఉంటుంది. దాన్ని వదలాలి ఫస్ట్. ఆ తుప్పు వదిలించాలి. ఆ తుప్పు వదలడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం ఎన్నో వాటిలో మునిగిపోయాం. ఒక్కటి కాదు, రెండు కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఎన్ని కోరికలు మనకి ఎన్ని ఉంటాయంటే మనకే తెలియదు. ఒకసారి మీరు గనక బయట నుంచి మీ కోరికల్ని పక్కన పెట్టి అట్లా అలా ఒక స్క్రీన్ మీద పడేసి మీరు పక్కకు వచ్చారనుకోండి, స్క్రీన్ రోజంతా నడుస్తూనే ఉంటుంది. ఇంకా కోరికలు ఉంటాయి. అన్నీ ఉంటాయి మన మైండ్లో. మనం అనుకుంటాం మనకు ఒక్కటే ఉంది, నాకు ఒక్కటే కోరిక ఉంది, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాను అన్న కోరిక ఉండొచ్చు మనకి. అలా అనుకుంటాం, అది ప్రధాన కోరిక అయి ఉండొచ్చు. కానీ చిన్న చిన్నవి చాలా ఉంటాయి. అవన్నిటినీ అటాచ్మెంట్ అంటాం అనమాట. ఆ అటాచ్మెంట్ నుంచి డిటాచ్ అవ్వాలి. అయితే కానీ యోగ సాధనకి మీకు ఆస్కారం ఉండదు. సో అందుకే మనం ఏం చెప్తామంటే యోగా అభ్యసించడం మొదలుపెట్టండి, డిటాచ్మెంట్ అవుతూనే ఉంటుంది మీకు. సో ఎవరు ఎంత అటాచ్ అయిన దాని మీద మనకి అంతకాలం పడుతుంది అని ఉంటుంది. అంతేగాని మనకి ఒకటో తరగతి నుంచి 10th దాకా ఈ సిలబస్ ఇవి చదువుకోండి పాస్ అయిపోతారు, 10th సర్టిఫికేట్ ఇచ్చేస్తాం అనడానికి ఇలా ఉండదు. యా. ఇంకా నిరంజన్ గారు. అదే సార్, అంటే ఇప్పుడు మనం సాధన చేస్తే ఒకవేళ ఇవి ఆ అష్టసిద్ధులు అనేటివి రావడం అనేది ఒకటొకటిగా వస్తుందా, లేకపోతే గన ఏది ముందు ఏది వెనక అలాంటి దానికి ఏం లేదు? ఉందండి. వీళ్ళు ఉంది ఉమ్, ఉంది ఉంది. అణిమ, గరిమ, మహిమ, ఇలాంటివి లగిమ అన్నవి వాటిల్లో ఒకటి ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత దాన్ని చూసి ఇంకాస్త సాధన చేయడం రెండోది వస్తుంది. అలా ఇప్పుడు కొంతమంది యోగులకి కొన్నే ఉంటాయి ఈ శక్తులు, అన్నీ ఉండవు. వాళ్ళకి ఆ శక్తుల్ని ఉపయోగించుకొని వాళ్ళు సంతోషపడిపోతుంటారు. ఇంకా వేరే శక్తుల కోసం ప్రయత్నం చేయకుండా ఆ శక్తులతో మళ్ళీ ఈ మాయలో పడతారు. మాయలో పడితే పోతుంది. అది. తర్వాత సార్, ఇంతకు ముందు నేను మిమ్మల్ని గతంలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఉమ్, మహర్షి దయానంద సరస్వతి గారు మోక్షం పొందారని చెప్పారు సార్. ఉమ్, ఉమ్. మరి వారు కూడా ఈ అష్టాంగ మార్గాన్ని, అష్టాంగ సాధన చేసి ఉంటారా? అష్టాంగ సాధన చేసి ఈ సిద్ధులు, అష్ట సిద్ధులు కూడా పొంది ఉంటారా? మనం ఖచ్చితంగా. దాన్ని తెలుసు. ఖచ్చితంగా పొందారు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన ఒకసారి ఇట్లానే ప్రశ్నోత్తరాలు జవాబులు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇస్తూ ఉంటే ఆయన ఇచ్చే ప్రశ్నలకి జవాబులు తెలుసుకుంటూ చాలామంది వచ్చి కూర్చుంటారు, అడుగుతారు. అయితే ఇద్దరు ఉద్దండ పండితులు ఏం చేశారంటే ఆయన ఎట్లన్నా ఈ ప్రశ్న నేను అడుగుతాను, నువ్వు ఈ ప్రశ్న అడుగుని డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ ఊరు నుంచి బయలుదేరుతారు. బయలుదేరి ఇక్కడికి వస్తారు. రాగానే సభలోకి ఇట్లా రాగానే ఆయన వెంటనే వాళ్ళని పేరు పెట్టి పిలిచాడు. సో పేరు పెట్టి పిలిచి విష్ణుదత్త, సోమదత్త అని ఏవో పేర్లు ఉంటే ఆ పేర్లు పెట్టి పిలిచాడు. పిలిస్తే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతే నీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలని చెప్పి ఈయన గట్టిగా ఆ సమాధానం చెప్పాడు. అట్లా ఇంకో అతనికి చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు, మిగతా వాళ్ళని ఎదురుగుండా కూర్చోబెట్టిన వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళిద్దరి యొక్క కెపాసిటీస్ ఈయనకు తెలుసు. సో ఈయన వాళ్ళ మైండ్లో ఉన్నవి తెలుసుకున్నాడు మొదటే. ఈ అష్టసిద్ధుల్లో ఒకటి. సో అది వచ్చింది. తర్వాత ఇంకొకసారి ఆయన ఆ, ఎవరో అడిగారు. అంటే ఇట్లా మీరు ఇట్లా ఇంత వేదంలో జ్ఞానం ఉంది కదా, మీరు మాకు మరి ఏదైనా మహిమ చూపించండి, మీరు భగవంతుడు ఉన్నాడు అంటారు, మాకు ఏదైనా మహిమ చూపించండి అని చెప్పారు. ఆయన అన్నాడు ఇట్లా మహిమలు అన్నీ మానవులు చేసేవన్నీ కానీ అవన్నీ కూడా కొన్ని సిద్ధులతో చేస్తారు. అది చేసినంత మాత్రాన భగవంతుడు ఉన్నారని కాదు. అట్లానే నాకు వచ్చా రాదా అని మీరు టెస్ట్ చేస్తున్నారంటే నేను చక్కగా చేసి చూపిస్తా అన్నాడు. అని ఒక ఎక్స్పెరిమెంట్ చూపించాడు అనమాట. ఒక ఒక గూట్లో ఒక దీపం పెట్టాడు. పెట్టి ఇక్కడ ఒక దీపం పెట్టాడు. ఎక్కడ అంటే ఒక కిటికీలో పెట్టి ఆ కిటికీ బయట నుంచున్నాడు. నుంచొని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఈ దీపము ఆరిపోతే అది వెలుగుతోంది, అది ఆరిపోతే ఇది వెలుగుతోంది, అట్లా చేశాడు అనమాట. విచ్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కన్వర్షన్ అనమాట. అది అది సాధ్యం కాదు మనకి. అది మనకి అలాంటివి చేసి చూపించాడు. ఇలాంటివి చాలా చేయగలుగుతాను, కానీ ఇలాంటి వాటిని మీరు నమ్మితే కనుక మీరు భగవంతుని ఎప్పుడు చేరుకోరు. ఇవి మీకు ఆటోమేటిక్గా వస్తాయి సిద్ధులు వచ్చినప్పుడు, డోంట్ వరీ అని చెప్పాడు. అదొకటి. తర్వాత ఇంకోసారి ఏమైందంటే ఆయన ఆ, ఒక ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో పొలోమని పొద్దున్నే జనాలు ఇన్ని భోజన పళ్ళాలు తీసుకొని ఒక ఇంటికి వెళ్తున్నారు. అయితే ఏం జరుగుతోంది అంటే ఏం లేదండి, అక్కడ ఒక పైల్వాన్ ఉన్నాడు.
ఆ పైల్వాన్ ఏంటంటే గొప్ప బలవంతుడు. ఆయన మా ఊరందరికీ పొద్దున్నే బావిలో నీళ్లు తోడి పొలాలకు పంపిస్తాడు. పంపించి పొద్దున్నే కష్టపడతాడు. 5ంటికి లేచి 8 దాకా కష్టపడతాడు. ఆ తర్వాత ఆయన మంచి ఆకలి మీద ఉంటాడు. మేము భోజనం అది పెడతాం, తిని పడుకుంటాడు. మళ్ళీ రేపు సాయంకాలం లేస్తాడు, అటు ఇటు తిరుగుతాడు, మళ్ళీ చేస్తా ఏదో చెప్తారు. అవునా, వెరీ గుడ్ అంటాడు. అని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock అతను లేచి అతను బావి దగ్గరికి వెళ్ళేటప్పటికి నీళ్లు ఆల్రెడీ తోడేసేసి వాటిని పెట్టుంటారు. ఎవరు చేశారు అంటే ఒక ఆయన వచ్చాడు, మహర్షి గారు ఆయన చేశారంటే గబగబా ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆయన అప్పుడు ఆసనాలు అవి వేస్తుంటాడు అనమాట. అంటే అప్పుడు ఆయన అడుగుతాడు, నేను ఇంత తోడిన తర్వాత అలిసిపోయి పడిపోతాను నేను, మీరు తోడి ఇప్పుడు మీరు ఆసనాలు కూడా వేస్తున్నారు అంటేను చెప్తాడనమాట. నేను భగవంతుడిని అడుగుతాను, నువ్వు అడగవు. యాక్చువల్గా అయితే కనుక నువ్వే ఎక్కువ బలవంతుడు నాకంటే, కానీ నేను భగవంతుని నిత్యం అడుగుతున్నాను నా యోగాభ్యాసంతో, నువ్వు అడగట్లేదు. అంటే ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి మరి. అది. సో ఇదొకటి. ఆ తర్వాత ఇంకోసారి ఏమవుతుందంటే ఆయన ఒక చోట లెక్చర్ ఇస్తున్నప్పుడు ఆ ఊరు రాజుగారు కూడా వచ్చారు అక్కడికి. వస్తే ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఈయన చెప్తాడనమాట. ఆ రాజు వీక్నెస్ తెలుసు, స్త్రీలోలుడు అని. సో స్త్రీలోలుడైతే కనుక ఈయన చెప్తాడు, బ్రహ్మచర్యం చాలా మంచిది, బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళకి శక్తి ఉంటుంది. అంటే ఆ రాజు మంచి యువకుడు, సో శక్తి అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనకి. ఆయన ఏమంటాడంటే, నేను నమ్మనండి మీరు, మీకు బ్రహ్మచర్యం మూలంగా శక్తి వస్తుందంటే అంట. సరేలే, ఎప్పుడన్నా ఒకప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని వదిలేస్తాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రాజు బయలుదేరతాడు. ఆయనకి రథసారథి ఉన్నాడు, గుర్రాలు కట్టేసి ఉన్నాయి, బండిలో కూర్చుంటాడు, పద పోదాం అంటాడు. సారథి ఎంత అదిలిచ్చినా గుర్రాలు కదలవు. ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే ఈ మహర్షి గారు ఒక్క చేత్తో ఆ చక్రాన్ని పట్టుకొని ఆపి ఉంటాడు అనమాట. సో అన్ని గుర్రాలు ముందుకు తీసుకెళ్తున్నా కానీ నేను ఒక్క చేత్తో ఆపాడు అంటే ఎంత శక్తివంతుడో మనం ఊహించవచ్చు. సో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇగో ఈ అష్టసిద్ధుల్లోంచి వస్తుంది అనమాట. సో ఇలాంటి శక్తులు కొన్ని మనకి సాధనతో సమకూరుతాయి. అలానే ఇంకోసారి ఒక చోట ఏమవుతుందంటే బ్రహ్మచర్యం యొక్క బలం గురించి చెప్తున్నప్పుడు అయినా వాళ్ళు అడుగుతారు, ఏదైనా చిన్నగా చేసి చూపించండి, మీ బలం ఎంత ఉందో మేము చూస్తామంటే సరే అని ఆయన ఏం చేస్తాడంటే ఒక గుడ్డ తీసుకొని ఒక ఒక ధోతి లాంటిది తీసుకొని నీళ్ళల్లో ముంచుతాడు. ముంచి శుభ్రం ముంచి దాన్ని బయటికి తీసి పిండుతాడు. నీళ్ళు పిండి దీనిలోంచి మీరు ఇంకా నీళ్లు పిండండి అంటాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ముగ్గురు నలుగురు కలిసి పట్టుకొని అటు ఇటు చేసి ఫుల్గా పిండేస్తారు. ఎంత అంటే ఇక నీళ్ళు ఉండదు అన్నంతగా పిండేస్తారు. పిండేసి ఇంకా నీళ్లు లేవా అందులో అంటాడు. వాళ్ళు అంటారు లేవు అంటారు. నాకు ఇవ్వండి అంటాడు. తీసుకొని ఆయన మళ్ళీ పిండుతాడు, నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత చూస్తే ఆ గుడ్డ పీలికలు పీలికలు అయిపోయి ఉంటుంది. సో అప్పుడు ఆ శక్తి ఇవన్నీ కూడా మనం అది ఫిజికల్ స్ట్రెంగ్త్స్, మెంటల్ స్ట్రెంగ్త్స్ ఆయన రెండూ చూపించాడు. సో ఇలాంటివి ఆయన చూపించగలుగుతున్నాడు అంటే అర్థం అది, ఆయనకు ఆ శక్తి ఉంది అని అర్థం. ఉమ్. తర్వాత ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఒక నాస్తికుడిని లోపల పిలిచాడు. ఒక నాస్తికుడు శిష్యుడిగా చేరతాడు. చెప్పి నేను నాస్తికుడనే చెప్పేస్తాడు. మీరు చేసేవి నేను కనిపెడతాను, మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నప్పుడు ఇంకేం లేదు అని చెప్పి అంటాడు. అని ఆయన దగ్గర చేరతాడు. చేరి ఆయన ఏం చేస్తాడంటే మహర్షి గారు రోజు పొద్దున్నే ఆయన ఆ, సన్ బ్రహ్మముహూర్తానికి ముందరే లేచి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళి నది ఒడ్డుకి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి కదా అని వెళ్తుంటాడు. అయితే ఈయన పొద్దున్నే లేచి వెళ్తూ ఉంటే ఈ శిష్యుడు కూడా ఆయనతో పాటు లేస్తాడు. లేచి ఆయన్ని ఫాలో అవుతుంటాడు వెనకాల నుంచి. అయితే మహర్షి గారు నడుస్తూ ఉంటాడు, ఈయన వెనకాల పరిగెడుతున్నా ఆయన అందుకోలేకపోతాడు. నడకలో ఆ స్పీడ్ రావాలి, ఎంత స్పీడ్ అంటే ఈయన పరిగెడుతున్నా అందుకోలేకపోయాడు, ఈ యువకుడు పరిగెడుతున్నా అందుకోలేకపోయాడు. సో అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు అనమాట ఆయన. అలానే ఆ తర్వాత ఆయనకి లాస్ట్ డేస్లో అతనికి వజ్రాన్ని నూరి ఆయనకి పాలలో కల్పించారు. అయితే ఆయన చనిపోయే ముందర ఈ శిష్యుడిని, నువ్వు తప్పితే ఈ రూమ్లో ఇంకెవరు ఉండకూడదని చెప్పి అప్పుడు తను దేహం వదిలేటప్పుడు బ్రహ్మానందం నుంచి బయటకు వచ్చేటప్పుడు శిష్యుడు చూస్తాడు, వింత కాంతుల్ని చూస్తాడు. అప్పుడు నమ్ముతాడు, అమ్మా భగవంతుడు ఉన్నాడు అని. అది ఆయన చనిపోయేటప్పుడు కూడా ఒక నాస్తికుడికి ఆస్తికుడిగా మార్చి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ కూడా ఆ శక్తులు మరి యోగాభ్యాసం చేసిన వాళ్ళకే ఉంటాయి కానీ లేని వాళ్ళకి ఉండవు. ఏమండి నిరంజన్ గారు, ఓకేనా? సార్ ఇంకా చివరిగా ఒక్క ప్రశ్న సార్. అడగండి. ప్రస్తుతం అంటే ఇప్పుడు మనం ఈ 2024లో ఉమ్, ఈ సీజన్లో
ఒకటి గాని లేకపోతే అన్ని గాని పొందిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు మనం వాళ్ళని ప్రత్యక్షంగా కలుసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు, లేదు వాళ్ళతో మాట్లాడడానికి వీలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఉంటే గనక మనం వాళ్ళతోటి అంటే ఇప్పుడు గతంలో వారితో చర్చించి లేకపోతే గన వారిని ప్రత్యక్షంగా చూసిన విధంగానే మనం కూడా అట్లాంటి యోగుల్ని గాని, సిద్ధులు పొందిన వారిని గాని, అష్టాంగ యోగంలో సాధన చేసి ఫలితం పొందిన వారిని కలుసుకుంటే మనకు కూడా కొంత ఉపయోగకరంగా, తర్వాత ఇంకా చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందని నా ఉద్దేశం. బాగా చెప్పారు నిరంజన్ గారు. ఇప్పుడు సోమలత అనే ఒక లత ఉంది. అది దివ్యౌషధం. ఓకే. అది ఏమవుతుందంటే అది ఒక తీగలాగా ఉంటుంది. దానికి కరెక్ట్గా ప్రతి అమావాస్య నుంచి ఒక ఆకు పెరుగుతుంది దానికి. పౌర్ణమి దాకా వచ్చేటప్పటికి ఎన్ని ఆకులు రావాలో అన్ని ఆకులు వస్తాయి. మళ్ళీ పౌర్ణమి నుంచి ఒక్కొక్క ఆకు పడిపోతూ వస్తుంది. ఇది సోమలత లక్షణం. సో దీన్ని పట్టుకోండి మీరు. మీరు భారతదేశంలో ఎక్కడ దొరుకుతుందో దీన్ని పట్టుకోండి ఫస్ట్. పట్టుకుంటే మీకు అక్కడ యోగి దొరుకుతాడు. సులభమే కదా ఇది. అది అంత సులభమైంది కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన మొక్క అనేది పేరే నేను ఇంతవరకు వినలేదు. తర్వాత దాని లక్షణాలు నేను ఇంతవరకు వినలేదు. దాన్ని నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఇంకొకరికి చెప్పి, లేదంటే గన నేను ఎక్కడో సెర్చ్ చేసి దాన్ని ఎత్తులాడి ఇవన్నీ చేసి వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల పరిసరాల్లో యోగి ఉన్నారా లేరా, లేకపోతే యోగిని ఏ విధంగా నేను కనుక్కోవడం అనేది నాతో అయ్యే పని కాదు. మరి అప్పుడు అడగకూడదండి. మీకు అయ్యే పని కాదంటే ఎట్లా అండి నిరంజన్ గారు? మీరు కలుసుకోవాలంటారు యోగిని, కానీ కష్టపడనంటారు. ఆయన మీ దగ్గరికి కష్టం రావాలి. ఎందుకు పడను సార్? కష్టం కష్టం తప్పకుండా పడతాం సార్. కష్టపడకుండా ఏం లేదు. మీరు చెప్పింది ఇప్పుడు సోమలత అనేది నేను ఇంతవరకు వినలేదు. హ్మ్, తర్వాత అవి మీరు చెప్పిన లక్షణాలు అంటే అవి అమావాస్య నుంచి మొదలుకొని హ్మ్, దానికి ఆకులు నిన్న సంఖ్యలో వస్తాయని చెప్పారు. హ్మ్, ఆ తర్వాత మళ్ళీ ఆ పౌర్ణమి అయిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా రాలిపోతాయని చెప్పారు. హ్మ్. ఆ మొక్క కనుక్కుంటే ఆ మొక్క ఉన్న దగ్గర యోగులు ఉంటారని చెప్పారు. అవునండి. ఆ ఇప్పుడు మరి ఆ మొక్కని అంటే చిన్న ఆ క్లూ తోటి నేను కనుక్కోలేను కదా. కనుక్కోగలుగుతారండి. సరే మనకి సరే, అయితే మనకి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం మీరు చేయాలి చెప్పి నిరంజన్ గారు. ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటున్నానంటే సార్. అంటే ఇప్పుడు హ్మ్, మనం చేయకుండా నేను నా వరకు నేను చేయకుండా ఏం లేదు. ఇప్పుడు నేను నా వయసు 50 సంవత్సరాలు. హ్మ్, నేను దగ్గర దగ్గర ఇట్లా ఈ ప్రసంగాలు కానివ్వండి, లేకపోతే పుస్తకాలు కానివ్వండి, ఇట్లా చదవడం మొదలుపెట్టి దగ్గర దగ్గర ఒక 28-30 ఇయర్స్ అయింది. హ్మ్, 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 ఈ విధంగా చదువుతూ చేస్తూ ఉన్నాను. అట్లా చేస్తూ చేస్తూ నాకు సాధ్యమైనంతలో నాకు చేతనైనంత వరకు నేను ఈ యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, లేకపోతే ధారణ కానివ్వండి, ఆసనాలు, హ్మ్, ప్రాణాయామాలు అవన్నీ చేస్తున్నాను. హ్మ్, కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఇది రాలేదు అది రాలేదు అని అడిగితే ప్రాక్టీస్ ఇంకా చేయమని చెప్తారు. అది హ్మ్, కామన్ థింగ్, నేనేం కాదనడం లేదు. హ్మ్, నా పరిధిలో నేను చేస్తున్నాను. హ్మ్. మీరు చెప్పినట్టు నేను ఆ ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా. సరే. మీరు ఉమ్. ఎందుకు చేయాలంటున్నానంటే ఈ సోమలత గురించి ఇదివరకు నా వీడియోలో చాలాసార్లు చెప్పాను నేను. సో ఇప్పుడు మీకు ఓకే సార్. అంటే నేను మీరు మీ వీడియోలు వినగలుగుతారు. నేను ఇంతకుముందు హ్మ్. అంటే వేరే వేరే అన్ని పాత చాలా వీడియో. చూశాను కానీ హ్మ్. ఇది మాత్రం నేను చేయలేదు. ఇందాక యా. మీరు చెప్పిన నో ప్రాబ్లం. హ్మ్. మహర్షి గారి విషయాలు మొత్తం ఇప్పుడు మీరు 3-4 చెప్పారు. అవి 4-5 కూడా నేను రకరకాల వీడియోల్లో నేను ఆల్రెడీ విని ఎస్. ఉన్నాను. ఈ సోమలత కూడా చెప్పాను. మీరు ఈ ఓకే. సోమలతను సాధించండి. మీకు రెండు ఫలితాలు వస్తాయి దీని మూలంగా. ఒకటి ఏంటంటే సోమలత మూలంగా దివ్య ఔషధము. దివ్య ఔషధం. దాన్ని ఎలా పిండాలి, పిండిన తర్వాత ఎలా దాని నుంచి రసం తీయాలి, తీసిన రసాన్ని ఎలా దాన్ని ఆస్వాదించాలి, దాని ద్వారా రోగ నివృత్తి ఎట్లా జరుగుతుంది అన్నది మీకు నేను చెప్తాను అప్పుడు. సో అది దొరకడం అనేది చాలా దుర్లభం అన్నమాట. దుర్లభమైన అవునవును. దాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే అంటే మీరు దానికోసం ఇప్పుడు మీరు టైం వెచ్చించాలా లేదని మీ నాకు 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 ఆ ఔషధంతో అయితే అవసరం ఏం లేదు సార్. ఉంది. లేదు ఔషధం నేను ఉంది. కావాలనింది ఇప్పుడు మన అష్టాంగ యోగా ద్వారా సిద్ధులు పొందిన వారు
ఉమ్. మన పరిధిలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి ఇప్పుడు మీతో ఎలా ముఖాముఖి మాట్లాడానో, లేదు వాళ్ళు ఇక్కడ మాకు అందుబాటులో ఉంటే మనం పోయి కలవగలిగితే మనం పోయి కలవగలిగి మాట్లాడుకోవడానికి, అంతకు మించి వేరే ఏం లేదు. ఎందుకంటున్నా అంటే అది ఆ దివ్యౌషధము మీకు కావాలి. అది ఉంటే మీ యొక్క అష్టాంగ యోగ సాధన అనేది క్విక్గా అవుతుంది. ఆ దివ్యౌషధం మనలో ఉన్న చెడుని తొందరగా నిర్మూలిస్తుంది. చెడు అంటే అది ఇంకా మంచి చెడు అనేవి కూడా అంతే సార్, పెద్ద గీత చిన్న గీత, అంతకు మించి ఆ, వేరే ఏం లేదు. లేదు నిరంజన్ గారు, అలా పెద్ద గీత చిన్న గీత అంత సులువు కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏవైతే మీరు అష్టాంగ యోగ సాధన చేసి సంపాదిద్దాం అనుకుంటున్నారో, సంపాదించాలంటే నేను నాకు ఆ సిద్ధులు అవసరం లేదు, నేను ఏవి సంపాదించాలని నాకేం కోరిక లేదు. నేను తెలుసుకోవాలనుకునేది ఏమంటే, ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నారు, చెప్తే దాని వలన ఇవి వస్తాయన్నారు, ఇవి వస్తే ఇవి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా అంటే, ఉన్నారు. ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడేటప్పుడు సోషల్ డిస్కషన్ కంపారిజన్ చేసి చెప్తారు. నేను అట్లా చెప్పమంటే అడగమంటే అడుగుతాను, లేదు వద్దంటే ఇక్కడతో ఆపేస్తాను. మీరు అడగండి, అడగడానికి ప్రాబ్లం లేదు. నేను మీకు చెప్పేది మీకొక్కళ్ళకే చెప్పట్లేదు. ఈ యూట్యూబ్ వింటున్న వాళ్ళు ఎవరికన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది. అందుకే నో చెప్తాను. ప్రాబ్లం సార్, ఎవరైనా తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన సోషల్ డిస్కషన్ లో వచ్చినప్పుడు సాంఘిక విషయాలు తీసుకుంటే, అంటే లౌకిక విషయాలు తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, బాబు చదువుకోరా, నువ్వు చదువుకుంటే బాగుపడతావు, లేదు నీకు చదువుకుంటే పలానా ఉద్యోగం వస్తుంది, లేదు నీకు పలానా అవకాశం దొరుకుద్ది అని చెప్తాం. అవును. ఆ చదువు అనేది ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన, లేదు స్వాతంత్రం రాకముందు అదేదో ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం చదివిన వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అవును. ఇంకా తర్వాత తర్వాత విద్యా అర్హతలు పెరిగిపోతున్నాయి, చదువుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ అర్హతలు పెరిగిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇంకా ఎక్కువ కండిషన్స్ పెట్టి, ఇంకా ఎక్కువ ఎంట్రన్స్లని అవిని ఇవని పెట్టి చేసేవాళ్ళు. ఓకే. ఆ ఇవన్నీ చేసినందువల్ల అంటే చదువుకొని వాటన్నిటినీ ఉత్తీర్ణుడైన వాడికి ఫలితం పలానా ఉద్యోగమో, లేకపోతే పలానా వ్యాపారం చేసుకోవడానికి అర్హతో, లేకపోతే గన ఇంకోటో ఇంకోటో వస్తుంది. ఓకే. అది మనకి ప్రూవ్ అయిపోతుంది. ఓకే. అదే విధంగా ఇప్పుడు మనకి అష్టాంగ యోగ సాధన చేస్తున్నారు. ఉమ్. ఒక 100 మంది చేశారు, 1000 మంది చేశారు, 1,00,000 మంది చేశారు, 10 లక్షల మంది చేశారు. వాళ్ళల్లో వీళ్ళకి ఈ విధంగా కలిగింది, ఈ విధంగా వైరాగ్యం కలిగింది, లేదు ఈ విధంగా వాళ్ళ నడవడికలో మార్పు వచ్చింది, లేదు ఈ విధంగా వాళ్ళు సొసైటీలో ఆ గుర్తింపు తెచ్చుకున్నారు, లేదు వాళ్ళ వలన 10 మంది అదే దారిలోకి వచ్చారు, అలాంటివి అన్నమాట. అట్లా ఉన్నప్పుడు మనం కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ మార్గంలో నడవడానికి కానివ్వండి, ఏదైనా చేయడానికి ఒక అవకాశం, ఒక మంచి ఆ సందర్భం ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు అన్నదాన్నే తీసుకుందాం. ఇప్పుడు 10th చదివిన వాడికి ఉద్యోగం రావట్లేదు. ఒకప్పుడు అయితే వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. సో ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్మీడియట్ చేసినా రావట్లేదు. డిగ్రీ చేయాలి, డిగ్రీ చేసినా రావట్లేదు. మాస్టర్స్ చేయాలి, మాస్టర్స్ చేస్తే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే అర్థం ఏంటంటే మీరు చెప్పేదాన్ని బట్టి చదువు మూలంగా ఉద్యోగాలు రావట్లేదని చెప్తున్నారు. నేను అది కాదు సార్ చెప్పేది, ఉం. చదువు మూలంగా అవకాశాలు వస్తున్నాయి, ఇప్పటికీ వస్తున్నాయి, మనకు ప్రూవ్ అవుతుంది. నేను అదే చెప్తున్నా, మీ ప్రూవ్ అవుతుంది అని చెప్పడం అందరికీ వచ్చినప్పుడే ప్రూవ్ అవుతుంది. అందరికీ వచ్చినప్పుడు కాదు సార్, నేను అడిగేది కూడా ఇప్పుడు కొంతమందికి వచ్చిన వచ్చిన ప్రూవ్ కాదుగా. మనకు కలవచ్చు అని చెప్తున్నాను. కొంతమందికి వచ్చినా ప్రూవ్ కాదు. ఎందుకంటున్నానంటే కొంతమంది చదువు లేకుండానే ధనవంతులు అయిపోయారు. ధనానికి అది మీరు విద్యకి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయటమే ధనం కోసం, లేకపోతే ఎందుకు చేస్తారు? వాస్తవమే. అదే మరి చెప్పేది. వాస్తవం అంటే ధనం కోసమే. ఇప్పుడు ప్రజెంట్ ధనం కోసం ఉద్యోగం చేస్తున్నామండి, ఉద్యోగం కోసం చదువుతున్నామండి. కానీ జ్ఞానం కోసం చదవట్లేదు అని అనుకున్నప్పుడు చదువు మూలంగా ఉద్యోగం వస్తుందని ప్రూవ్ అవుతుంది అంటున్నారు కదా, నేను తప్పు అంటున్నా. చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నా నేను. చదువు చదువు లేని లేని వాళ్ళకు కూడా. వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం లేదు కదా సార్. ప్రజెంట్ ఎందుకు లేదు? వాళ్ళు ఒక ఉమ్. చెప్పండి. ఎందుకు లేదండి? ఎంతమందికి నేను చూపిస్తాను ఉద్యోగం చదువు లేని వాడు. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానిక్ షాప్లో చేస్తున్నాడు పని, చేస్తున్న అవును. వాడికి ఉద్యోగం ఉంది, చదువు లేదు. అవును. అంటే చదువుకున్న వాడు కూడా మెకానిక్ దానిలో చేయొచ్చు కాక, అది విషయం వేరు. అలా కాదుగా. ఇప్పుడు ఉమ్. మనం చెప్పేది ఏమంటే, ఉమ్. ఇప్పుడు యోగా ఇవి చేసినా చేయకపోయినా కూడా
అంటే అసలు ఈ డిస్కషన్స్ తో గాని వీటితో వేటితో సంబంధం లేని వాడు కూడా సంతోషంగా బతుకుతాడు, లేదు సంతోషంగా లేదు జీవిస్తాడు, లేదు వాడు లేదు సంతోషంగా ముగిస్తాడు. సంతోషంగా అట్లనే ఉండడం, సంతోషంగా ఉండటం అనేది రోగ నివృత్తి అయి ఉండాలి. మీరు చెప్పే ఉద్యోగం అలాంటిదే సార్. ఇప్పుడు లేదు, చదువు లేని వాడికి ఉద్యోగం మీరు వస్తుందన్నారు. మీరు చదువు లేని యోగం వాడికి అభ్యసించిన వాడికి రోగ నివృత్తి అయి ఉంటాడు. రోగ నివృత్తి. ఆ, రోగం ఉండదు. అది మీరు అట్లా చెప్తున్నారు, అది కూడా కాంట్రవర్సీనే. కాంట్రవర్సీ అన్నది పక్కన పెడేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్. యోగం అభ్యసించిన వాడికి చెప్తున్నా ఏముంటుంది అన్నది, నిరోగి అయి ఉంటాడు. అంత లేదు సార్. అది మీరు అదే అంటారా మీరు ఇప్పుడు, మీరు ఒప్పుకోకపోతే. నేననేది కాదు. ఆ, ఇప్పుడు మీరు చెప్పే యోగము చేయడము ఆ. అంటే చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు చేసేవాడికి అది రోగ నివృత్తి మళ్ళీ అవుద్ది, అదే లేకపోతే చెప్తాను గన మీకు, ఎన్ని గంటలు అన్నది నేను మీకు మొదటే చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను. ఏమనంటే వాడు అప్పటిదాకా ఏం అలవాటు చేసుకున్నాడో వాటిని వదులుకోవడానికి టైం పడుతుంది. పట్టిన తర్వాత కానీ ఈ అభ్యాసం రాదు. నేను మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాను, 5 ఏళ్ల పిల్లవాడికి మీరు ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టండి. ఒక 30 ఏళ్ళు వచ్చిన వ్యక్తికి, ఏమాత్రం ఇంగ్లీష్ రాని వ్యక్తికి ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టండి. ఇద్దరిలో ఎవరు ఫాస్ట్గా నేర్చుకుంటారు చెప్పండి మీరు, మీ అనుభవం ఏమైనా ఉందా ఇలాంటి దానిలో? చెప్పండి. 5 ఏళ్ల పిల్లవాడు నేర్చుకుంటాడు. ఆ అబ్బాయి నేర్చుకున్నంత స్పీడ్గా 30 ఏళ్ల మనిషి నేర్చుకోవడం, ఇద్దరు ఒకే సమయం కేటాయిస్తారు. ఎందుకంటే ఆ మైండ్లో ఏమీ లేదు, ఎంటీ బ్రెయిన్లో ఉన్నప్పుడు ఫిలప్ చేయటం ఈజీ అవుతుంది. మైండ్లో చాలా ఉంటే కనుక దాన్ని తీస్తూ ఫిలప్ చేయాల్సి వస్తుంది. లేదు, స్పేస్ ఇస్తూ ఫిలప్ చేయాలి. సో దీనికి చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకని ఏ ఎవరన్నా ఒకటే, ఇప్పుడు హృద్రోగం లేని వాడికి, బాబు నీకు హృద్రోగం లేదు ఇప్పుడు, ఇప్పటి నుంచి కనుక మంచి డైట్ తీసుకుని నీకు రాదు అని చెప్పడం సులభం అవుతుందా? వచ్చిన వాడికి దాన్ని నివారిస్తూ నీకు ఇక రాదు అని చెప్పడం సులభం అవుతుందా? లేని వాడికి జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉండడానికి అవకాశం సింపుల్ ఎక్కువ ఉంది. స్టోరీ. యోగం కూడా అంతే. మీకు ఉన్న చెడు గుణాలని వదులుచుకోవాలి. చెడు గుణాలు అసలు ఇంకా చెడు ఇక్కడ గుణాలంటేనే అది ఇంకా డెఫినేషన్, చెడు గుణాలంటే లిస్ట్ అవుట్ చేయడానికే లేదు. నిరంజన్ గారు మళ్ళీ మొదటికి వద్దాం. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఇవి చెడు గుణాలా మంచి గుణాలా మీరే చెప్దాం. ఓకే, సిగరెట్ స్మోకింగ్ చెడు గుణమా మంచి గుణమా? చెడు గుణం. ఎలా చెప్పారు? అది తాగితే మన ఆరోగ్యం చెడిపోతుందని అందరూ చెప్తారు. తర్వాత దానివల్ల మనకు ప్రత్యక్షంగా కూడా అందరూ కనిపిస్తుంది. అందరు చెప్తారు వేరు, మనం తెలుసుకున్నామా ఆ విషయము? ప్రత్యక్షంగా అయితే నాకు తెలియదు. అది దాని మన రిజల్ట్ ఏమంటే అందరు తాగేవాళ్ళు దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనకు తెలిసిపోయింది. వెరీ గుడ్ అండి. నేనైతే ఇప్పుడు నిరంజన్ నేను గారు సిగరెట్ తాగలేదు. ఒక్క నిమిషం. నాకు దాని గురించి ఎస్, తెలియదు. కరెక్ట్. నిరంజన్ గారు ఇప్పుడు మీరు చాలా మంచి మాట చెప్పారు. అదేంటంటే ప్రత్యక్ష జ్ఞానం నాకు లేదు, కానీ ఆ సిగరెట్ తాగి ఇబ్బంది పడుతున్న వాళ్ళు నాకు తెలుసు అన్నారు. ఎవరైనా ఉన్నారా మీకు అట్లా తెలుసు? కనపడుతున్నారు. మీకు తెలిసిన కనపడుతున్నారు. కనబడుతున్నారా? ఏది క్యాన్సర్ వచ్చి బెడ్ మీద పడి సిగరెట్ తాగి క్యాన్సర్ వచ్చి బెడ్ మీద పడిన వ్యక్తి మీరు చూసారా కళ్ళతో? హాస్పిటల్కి వెళ్ళి చూసారా? చూసారా మీరు? చూశాను. అది సిగరెట్ తాగడం మూలంగానే క్యాన్సర్ వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? అని డాక్టర్లు చెప్తారు. వెరీ గుడ్. డాక్టర్లు చెప్తారు. అంటే డాక్టర్ అన్నవాడు ఒక క్వాలిఫైడ్ పర్సన్ చెప్తున్నాడు. అవును. ఎందులో? ఆ విద్యలో నిష్ణాతుడు ఉన్నవాడు చెప్తున్నాడు. అవును. చెప్పినప్పుడు మీరు నమ్ముతున్నారా? అవును. ఎందుకు నమ్ముతున్నారు? కాబట్టి నిష్ణాతుడైన వాడు లేకపోతే గాన నిష్ణాతుడైన వాడు అని అనుకుంటున్నారు మీరు. అలా అయితే ఉమ్, ఆయన తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటున్నాడా? ఆయన కళ్ళజోడు లేదా? ఆయనకి దగ్గు రాదా? ఆయనకి తుమ్ము రాదా? ఆయనకి జ్వరం రాదా? ఆయనకి కీళ్ళ నొప్పులు లేవా? ఆయనకి వాతం లేదా? పిత్తం లేదా? కఫం లేదా? ఆయనకి ఎన్నడూ ఏమి రాదా? ఆయన చనిపోడా? ఇవి చెప్పండి నాకు. అవన్నీ జరుగుతాయి. అవన్నీ జరుగుతాయన్నప్పుడు నిష్ణాతుడని ఎట్లా అన్నారు మీరు? నిష్ణాతుడు అనే దానికి మీరు చెప్పిన దీనికి చాలా తేడా ఉంది సార్. ఒకటి ఎందుకంటే ఉమ్. ఇప్పుడు నా నాకు ఒక చెడు అలవాటు ఉండొచ్చు. ఒకవేళ ఈ మీరు చెప్పిన సిగరెట్ స్మోకింగే ఉందనుకోండి. అది ఇంకా ఇది మనం తాగొద్దు తేల్చలేదు. అని మనం సిగరెట్ స్మోకింగ్ ఇది చెడ్డుది అని తేల్చలేదు ఇంకా.
ఉమ్. మీరు ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ ఆన్సర్ ఇవ్వలేదు. సిగరెట్ సరే స్మోకింగ్ మూలంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసారా అంటే మీరు చూశాను అని చెప్పారు. అది అవును. సిగరెట్ స్మోకింగ్ మూలంగానే వచ్చిందని మీకు ఎలా తెలుసు అంటే డాక్టర్లు చెప్పారన్నారు. అవును. ఉమ్. డాక్టర్ని మీరు నమ్ముతున్నారు కానీ డాక్టర్కి వచ్చినట్టు తెలుసా లేదా అని నేను అడుగుతున్నా. అడిగితే అతను నిష్ణాతుడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు అని చెప్తున్నారు మీరు. అతను అవును. నిష్ణాతుడు అయి ఉంటే కనుక ఆయనకి ఏ జబ్బులు రాకుండా ఉండాలి, దానికి మీరు చూసారా అన్న. అంటే లేదు ఆయనకి వస్తాయి కదా జబ్బులు సహజంగా అని చెప్తున్నారు. జబ్బులు రాకపోవడానికి, జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య వృత్తికి ఏం సంబంధం లేదు సార్. తప్పు నిరంజన్ గారు. అలా అయితే వైద్య వృత్తిని మనం తప్పేం నమ్మలేము. లేదు. ఆహా, తప్పే. అబే అబే అబే. ఇప్పుడు మీరు చెప్పండి. ఒకటి, వైద్య వృత్తి అంటే ఎదుటి వాళ్ళ రోగాల్ని నివర్తి చేయటమా కాదా? నివృత్తి చేయడం. నివృత్తి చేసేటప్పుడు తనలో ఉన్న రోగాలను కూడా నివృత్తి చేసుకోవాలి కదా. అది అంత సులభం కాదు కదా. అదే సులభం కాదు అని మీరు ఎలా చెప్తున్నారు? నేను ఎందుకు చెప్తున్నాను అంటే, హ్మ్, ఇప్పుడు ఎముకల డాక్టర్ ఉంటాడు అనుకోండి సార్. హ్మ్, ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రామా సెంటర్ ఉంటుంది, ఎముకల డాక్టర్ ఉంటారు. హ్మ్, హ్మ్, ఎముకలు తిరిగిన వారికి ఆపరేషన్ చేసి కట్లు కడతాడు. హ్మ్. ఆయనకి ఎముక విరగొడితే ఎలా అవుతుంది? ఆయన ట్రావెలింగ్ చేస్తాడు, ఆయన మెట్లు దిగుతాడు, ఆయన పనులు చేసుకుంటాడు. ఆయన జారి కింద పడితే ఆయన కాలు ఇరగకూడదని అంటే ఎలా అవుతుంది? నేను కాలు ఇరగ్గొట్టుకోకూడదని అనలేదు. నేను అనేది ఏంటంటే ఆయనకి జబ్బు రాకుండా ఉండటం సాధ్యమా కాదా? అది జబ్బే కదా సార్. ఇప్పుడు కాలు అది జబ్బు ఇరిగిపోతే కాదండి. లేకపోతే కానీ లే లే యాక్సిడెంట్ లే 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 యాక్సిడెంట్ అవుతే లే యాక్సిడెంట్ లే లే ప్రమాదం లే లే. అవుతే కాలు విరగటం చెప్పండి. జబ్బు కాదు. కాలు విరగటం ఆ, జబ్బు కాదు నిరంజన్ గారు. కాలు విరగడం సరే జబ్బు. సార్. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ డాక్టర్ కి క్యాన్సర్ రాలేదు అనుకుందాము. క్యాన్సర్ క్యాన్సర్ ఎందుకు, చిన్న చిన్న రోగాలు మాట్లాడుతున్నా నేను. చిన్న అయితే ఇప్పుడు రోగాలండి. ఆ అసలు ఇప్పుడు ఏ రోగాలు రాకుండా ఉంటే వైద్యుడు అంటారు మీరు. ఆ, నేను అట్లా అంటలేదు. మీరు 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 చెప్పిన డెఫినేషన్ చెప్తున్నాను నేను మీకు. నేనేం చెప్పలేదు. నేనేం చెప్పానంటే వైద్యం చేయడంలో, రోగ నిర్ధారణ చేయడంలో అతనికి సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు? ఉన్నందువల్ల సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పుడు నేను ఒక సర్టిఫికేట్ చూపించాను అనుకోండి, మీరు నమ్మరు కదా. నేను రోగాన్ని నివృత్తి చేస్తేనే నమ్ముతారు. రోగం నివృత్తి అవుతుందా లేదా అనేది, ఇప్పుడు హాస్పిటల్ కు 100 మంది వెళ్తారు. ఒక హాస్పిటల్లో నివృత్తి అవుతుంది, ఇంకొక హాస్పిటల్ కి వెళ్తారు. ఇవన్నీ కామన్ థింగ్స్. అంటే ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి దగ్గరికి మనం వెళ్తాము. కాబట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి రోగం నివృత్తి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆయన డాక్టర్ రాబాయ్ అంతే. అవును, సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి అదే డాక్టరు. సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే మీకు ఎలా అయితే ఒక నమ్మకం ఉందో, ఈయన్ని సర్టిఫికేట్ ఉంది, ఈయనకి ఇలా రోగం నివృత్తి చేయగలుగుతాను డాక్టర్ అని నమ్మకం ఉందో, అలానే యోగాభ్యాసం చేసి సమాధి పొందిన వాళ్ళని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ చూసిన వాళ్ళని వాళ్ళు చెప్పడాన్ని మనం విన్నప్పుడు నమ్మాలి. నేను నమ్మను ఇప్పుడు అని చెప్పడం లేదు నమ్మటం, సార్. ఇప్పుడు నేను మీరు నమ్ముతున్నాను. ఉమ్, చెప్పండి. మీరు అవుతుందా, ఇప్పుడు అవుతుందా, దానికి ఈ కోర్సు ఇట్లా అవుతుందా, అది అవుతుందా నమ్మకం ఏంటి అని అన్నారు ఇందాక, అందుకని చెప్తున్నాను నేను మీకు. నేను కోర్స్ అవుతుందని నమ్మడం అని కదా సార్. అవుతుందా అని కూడా నేను క్వశ్చన్ చేయట్లేదు. అది మీ ప్రశ్న ఏంటి? అయినా పరిచయం చేసుకుంటానని అడుగుతున్నాను అంతే. అదే పరిచయం చేసుకుందుకు మీకు ఇలా దొరుకుతారు అని చెప్తున్నా. అవును, మీరు చెప్పారు. మీరు చెప్పిందని నేను ట్రై చేస్తాను. అది అంతే. దొరికితే మీ దొరుకుతుంది, ఇష్టం అది. లేకపోతే కనుక మీ పరిధిలో ఎవరు లేనట్టే కదా సార్ ఇంకా. నా పరిధిలో ఉన్నారు కాబట్టి చెప్పానంటున్నా నేను. లేదు సార్, మీ పరిధిలో ఉంటే మీరు ఉమ్. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇదిగోండి పలానా సుబ్బయ్య, పలానా రామయ్య, అదే పలానా ఫలానా వాళ్ళు ఉన్నారు. ఫలానానే చెప్తున్నా. యోగులు ఎవరు? అన్నవాడు మీకు మీ మీ చంకలో పెట్టుకొని తిరిగే వ్యక్తి కాదు కదండి. మా చంకలో పెట్టుకొని తిరిగే వ్యక్తి కాదు సార్. ఆ, మరి మా అతన్ని చంకలో పెట్టుకొని తిరిగే వ్యక్తి కాదు. నిరంజన్ గారు వెరీ కేర్ఫుల్గా ఉండండి. చెప్పండి. యోగి అన్నవాడు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పినప్పుడు మీరు వెతకవలసింది, మీకు కావాలంటే మీరు వెతుక్కోవటమే. అతన్ని నేను ఇగో ఈ వాస్తవమే పలానా కదా. ఈ శ్రీశైలంలో ఫలానా చెట్టు కింద కూర్చున్నాడు అని నేను చెప్పలేను కదా. ఆ అతను ఒకసారి శ్రీశైలం, మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సిందే. శ్రీశైలం అడవుల్లో సార్, మేము నేను ఒక సింపుల్ థింగ్ సార్, ఉండండి ఒక్కటే మాట ఉండండి ఒక చెప్తా. నిమిషం ఉండండి. ఒక నిమిషం ఉండండి. ఆ, శ్రీశైలం అడవుల్లో ఇలా వెళ్తున్నాం. నేను ఇంకో కొంతమంది కుర్రవాళ్ళని తీసుకుని వెళ్తున్నా. వెళ్తుంటే ఒక అతను, మేము దోవ తప్పాం. పెద్ద చెరువు అన్న దానికి వెళ్ళాలి, ఎటువైపు దోవ అని తెలవడానికి కోసం అనుకుంటుంటే అడవిలోంచి ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు. అతను వెళ్తుంటే నేను ఒక అతను పంపించి కనుక్కోరా అన్న. కనుక్కుంటే అతను వెళ్తే అతను మాట్లాడటలేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు ఇంకా. అయితే సార్ అతను మాట్లాడటలేదు వెళ్ళిపోతూనే ఉన్నాడు అంటేను, అతను అడిగాను, అతను కనురెప్పలు ఆర్పాడా ఆర్పలేదని అడిగేటప్పుడు అంటే ఆర్పలేదు సార్ అని. అంటే ష్యూర్ అంటే ష్యూర్ అని నేను వెళ్ళి పరీక్ష చేశాను. అతను మాట్లాడుతున్న కనురెప్పలు ఆర్పట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు.
అతని దృష్టి ఒకటే ఉంది. అంటే అతను యోగి. అతని పని ఏంటంటే ఎందుకు వెళ్తున్నాడు, ఏం వెళ్తున్నాడు అన్నది మనకి అవసరం ఉండదు. అతను వెళ్ళిపోవడం అన్న దృష్టి ఒకటే ఉంటుంది కాబట్టి ఫోకస్డ్గా వెళ్ళిపోతున్నాడు. కనురెప్పలు ఆర్పట్లేదు, ఎవరితో మాట్లాడటలేదు, అతనికి అవసరం లేదు. సో ఇప్పుడు ప్రత్యక్షంగా నేనొక్కడనే కాదు, చాలామందికి చూపించాను యోగిని అది. సో ఇప్పుడు అతను శక్తి చూపిస్తేనే అతను యోగి అని అంటే కనుక మనం ఆయన కాళ్ళతోనో చేతులతోనో కట్టేసి కూర్చోబెట్టి చేసి హింస పెట్టాలి తప్పితే ఇంకేం ఉండదు అక్కడ. సో మీరు అంత తెలుసుకోవాలంటే అవసరం అతను లేదు. ఎమ్మడి పోవాలి. అతను ఎమ్మడి పోతూ ఉంటే అతను అవునా కాదా అని అప్పుడు మీరు తేల్చుకుంటారు. సో ఇది ఉన్నారు యోగులు చాలామంది ఉన్నారు. మనకి అవసరమైతే మనం వెళ్ళి వెతుక్కోవాలి అంతే. మనం కూడా సార్, లేకపోతే వాళ్ళని మన దగ్గరికి కానీ రమ్మని మనం ఏం వెతకడం అడగట్లేదు. అంత సులభం కాదు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో నాకేం తెలుసు. ఇప్పుడు అతను వెళ్ళిపోతున్నాడు, నేను అతను ఎమ్మడి పోతే కానీ నాకు తెలియదు అక్కడ ఎటు వెళ్తున్నాడు. హౌ డు వి నో? సో యోగుల్ని వాళ్ళు ఎందుకు ఎక్కడ ఉంటారు అనేది మనకేం తెలుసు. వాళ్ళు ఒక చోట ఉంటారు, ఇంకో చోట ఇంకోసారి ఇంకో చోట ఉంటారు. సన్యాసులే ఒక చోట సరిగ్గా ఉండరు, యోగులు ఎక్కడి నుంచి ఉంటారు? యోగులు ఎప్పుడు ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉండక్కర్సిన అవసరమేం లేదు వాళ్ళు. అది ఓకేనా నిరంజన్ గారు? సరే సార్, మీరు చెప్పినవైతే నాకైతే అంత సంతృప్తిగా ఏం లేవు. ఉండదు. ఆ, మీకు మీకు అదే సంతృప్తిగా సార్. మీరు చూసినప్పుడే ఉంటుంది మీకు. సరే సార్. అంటే నేను నేను చూడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనకు అవకాశం ఉంటే మనం మాట్లాడడానికి కానీ, లేదా వాళ్ళతో పరిచయం లేదు చేసుకోవడానికి కానీ నిరంజన్ గారు, అవకాశం ఉంటే లేదు మనం నిరంజన్ గారు, తెలుసుకుందామని మీరు చెప్పాను. ప్రశ్న సరే సార్, ఇప్పుడు అడుగుతున్నారు. మీకు ఒక నిమిషం సార్, ఒక నిమిషం నేను కన్క్లూజన్ చెప్తాను. మీకు తెలిసిన వ్యక్తుల గురించి కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ గురించి కానీ చెప్పే ఉద్దేశం మీకు లేదు. ఓకే, సంతోషం. నిరంజన్ గారు తర్వాత తప్పుగా మీరు ఒక హింట్ ఇచ్చారు, నిరంజన్ గారు ఒక తప్పు మాట్లాడుతున్నారు మీరు. మూలిక తప్పు మాట్లాడుతున్నారు గురించి చెప్పారు. నిరంజన్ గారు, తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఓకే నాకు సార్, చెప్పండి. ఉద్దేశం లేదు అని చెప్పడం తప్పండి అది. నేను సరే సార్. ఇప్పుడు నా ఉద్దేశం ప్రత్యక్షంగా చెప్తున్నా. ఏమనంటే మీరు ఒక డాక్టర్ని, ఇతను సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి ఇతను డాక్టర్ని మీరు ఎలా నమ్మారో, ఆ డాక్టర్ మీకు పరిశీలించినప్పుడు మీరు ఎలా నమ్ముతున్నారో, ఆ డాక్టర్ ఎక్కడ సర్టిఫికేట్ తీసుకున్నారో, వాళ్ళకి ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారో అని మొదటికి వెళ్ళామనుకోండి, సర్టిఫికేట్ లేనివాడు సర్టిఫికేట్ ఇచ్చాడని చెప్పాల్సి వస్తుంది మనం. అవును. అలానే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే సర్టిఫికేట్ లేనివాడు సర్టిఫికేట్ ఇచ్చిన సర్టిఫికేట్ని మీరు నమ్ముతున్నారు, అవును. అంతకంటే ఏం లేదు. అది మీ ప్రత్యక్షంగా మీరు మొదట ఇచ్చిన సర్టిఫికేట్ ఎవడిచ్చాడో మీరు చూసారా అంటే చూడలేదనే చెప్తారు. మీకు ప్రత్యక్షంగా ఇక్కడ ఇతను వ్యాపారం చేసుకోవాలి కాబట్టి ఈ డాక్టర్ మీకు ఎదురుగుండా కనిపించాడు. యోగి అన్నవాడికి ఈ వ్యాపారంతో పని లేదండి. ఈ వస్తు వాహన వ్యాపారంతో ఆయనకి సంబంధం లేదు. కాబట్టి ఆయన ఫలానా గుహలో దాక్కొని ఉంటాడు, చేస్తూ ఉంటాడు అని చెప్పడానికి వీలు పడదు. మీకు అర్థమైంది? నేను ఇప్పుడు చూసిన శ్రీశైలం అడవిలో చూసిన ముగ్గురు యోగులను చూశాను. ఎక్కడున్నారంటే నేనేం చెప్తాను? నేను ప్రత్యక్షంగా చూశాను. నేను చూసిన వాళ్ళు ఎక్కడున్నారంటే నేనేం చెప్తాను? చెప్పలేం కదా. ఇప్పుడు మహర్షి అవునవును, దయానంద అది కష్టం సరస్వతి, లేండి. అది మహర్షి దయానంద సరస్వతి 1884లో ఆయన చనిపోయాడు. బాగుంది. ఆయన చనిపోయాడు కదా, చనిపోయాడు కదా అని చెప్పి మనం వెంటనే ఆయన తర్వాత ఇంకెవరు యోగులు లేరా అంటే తప్పు అవుతుంది. తర్వాత చాలామంది యోగులు ఉన్నారు, యోగులు వచ్చారు వెళ్తూనే వెళ్తారు, కానీ వాళ్ళు పబ్లిక్లో ఇలా రారు కదా, అవును. వాళ్ళకి సంబంధం లేదు ఆ వాళ్ళకి విషయం. అవసరం లేదు. అది కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకి అది నిర్దేశించబడి ఉండింటే, అంటే వాళ్ళు జనబాహుల్యం లేకొచ్చి వీళ్ళందరినీ బాగు చేయాలని వాళ్ళకి నిర్దేశించబడి ఉంటే వాళ్ళు వస్తారు. వాళ్ళకి నిర్దేశించబడకుంటే వాళ్ళు రారు. సింపుల్ స్టోరీ. కాబట్టి మీరు ఒక యోగిని ఎవరన్నా చూసినప్పుడు ధర్మం పాటిస్తున్నాడా, ఈ లక్షణాలు చూడండి. ధర్మం పాటిస్తున్నాడా, నిస్వార్థంగా ఉన్నాడా, ఏమీ ఆశించట్లేదా, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నవాడు జనరల్గా యోగి. ఎందుకంటే సార్, అవి ఆ లక్షణాలు నాకు తెలిసినంత వరకు నాలోనే లేవు. ఇంకా నేను ఇలాంటి దృక్పథంతో నేను ఎదుగులాడినా కూడా నాకెవరు కనిపించరు. నాకు తెలియదండి, మీకే మొదట కనిపించవచ్చు ఎవరికన్నా, నాకు తెలియదు లేదు నాకు. సార్, ఎందుకంటే అదేదో చెప్తారు కదా, మనకి ఆ దృష్టి ఉంటేనే అది కనిపిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు నాలో కూడా లేవు. కష్టం. నేను అనేది ఏంటంటే మీకు ఆ దృష్టి లేకపోతే ఈ ప్రశ్నలకి మీరు రారు. అది వేరే విషయం సార్. ప్రశ్నలు అనేటివి ఏమంటే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికో, లేకపోతే గన
మనం ఇన్ని రోజులు ప్రయత్నం చేసాము, ఇన్ డెప్త్ మనం ఎక్కడున్నాము అనేది తెలుసుకోవడం కోసం అడుగుతాము. తెలిసిన వాళ్ళు చెప్తారు, దారి చూపించే వాళ్ళు దారి చూపిస్తారు, లేకపోతే కానీ నాకు తెలియదు అని చెప్తారు, లేకపోతే కానీ ఈ దారిలో పో అని చెప్తారు. ఇదంతా వ్యవహారం అంతా ఒక అడ్రస్ కనుక్కోవడం లాంటిదే, భగవంతుని తెలుసుకోవడం. మనము మనకు తెలియదు, మనం ఒక బెచ్చ కాగితమో లేకపోతే కానీ దేవుడు అనే ఒక కాగితాన్ని పట్టుకొని మనం అడుగుతున్నాం అందరినీ, దేవుడు 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 అని అడుగుతా ఉంటే ఒక ఆయన ఏం చెప్తాడంటే, నేను ఇంతకు ముందు ఇది చేశాను, అది చేయిపో అని చెప్తాడు. ఇంకొక ఆయన సరే ఇది చేయిపో అని చెప్పి చెప్తాడు. మనం అది చేస్తూ ఉంటాము, మనకి అది కనిపించిందా లేదు, కనిపించకపోతే మళ్ళీ ఇంకొక ఆయన్ని అడుగుతాం, ఆయనకు తెలిసిన దారి చెప్తాడు. ఈ విధంగా మనం ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ పోతే చివరికి మన అడ్రస్ చేరుకోవచ్చు, చేరుకోకపోవచ్చు. అడ్రస్ కనుక్కోవడం లాంటిదే ట్రాఫిక్ లో. ఇది ఇది ఇప్పుడు నేనేమంటే మీరు కనుక్కోవాలన్న దృష్టే మీకు ఆ దృక్పథం ఉంది అని చెప్తుంది. ఇప్పుడు నాకు రోడ్డు దృక్పథం మీదకి ఉన్నంత వెళ్ళి మాత్రాన నేను రోడ్డు మీదకి వెళ్ళి నుంచొని అడ్డంగా రోడ్డు మీద నుంచొని చార్మినార్ దోవటాన్ని ఎవరినైనా అడిగా అనుకోండి, వాడు ఎందుకు సమాధానం ఇస్తాడు మీకు? అరే పాపం ఈయన చార్మినార్కి వెళ్ళాలనుకుంటున్నాడు అని చెప్పి, బాబు ఇగో ఈ ఫలానా బస్ పట్టుకో, ఆ బస్ తీసుకెళ్తూ నిన్ను, నీకు ఇంత ఛార్జ్ అవుతుందని ఏదో చెప్తాడు. ఇప్పుడు అవును, ఈ మనిషి వెళ్ళనే వెళ్ళడు, ఈయనకి ఎందుకు చెప్పాలి నేను అనుకుంటే చెప్పడు, వెళ్ళిపోతాడు. అవును, ఇప్పుడు అతను రోడ్డు మీద నుంచొని చార్మినార్ బస్ ఎక్కడ ఏ బస్సు వెళ్తుందంటే ఎవడో ఒకటి చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ అవును, నెక్స్ట్ ఇంకో వ్యక్తి వచ్చి రాగానే చార్మినార్కి ఏ బస్సు వెళ్తుందండి అని అడుగుతాడు. అంటే అతను అదే చెప్తాడు. అట్లా ఆ ముగ్గురు నలుగురు చెప్పిన తర్వాత ఆ ముగ్గురు నలుగురు అక్కడే ఉండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు అనుకోండి. అప్పుడు ఏమంటారు? ఏమయ్యా పిచ్చోడవా, మీకు ఇంతమంది చెప్తున్నావు, నీకు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటే, ఊరికే సార్ తెలుసుకోవద్దు అడుగుతున్నా అంటే, ఇక వాళ్ళు ఏమనుకుంటారో మీ గురించి ఆలోచించండి. సో ఇప్పుడు మనకి అవును. దృక్పథం లేనిదే ఇప్పుడు అడగం. మీరు చెప్పిన దానికి నేను ఒక మాట చెప్తా సార్. అడ్రస్ కనుక్కోవడంలో మనం అడుగుతాము. అడిగితే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఒక ఆయన చెప్పాడు, ముగ్గురు అదే చెప్పారనుకోండి, ఓకే సరిపోద్ది. ఒక ఆయన ఆట పట్టించడానికి రివర్స్ బస్సు చెప్తాడు, ఈయనకేం తెలియదు కాబట్టి ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన వచ్చేసి ఆ, నాకెందుకు వచ్చింది అని చెప్పేసి, నేను చెప్పనవసరం లేదు, ఇంకా ఎవరి బాధ వాళ్ళు పడతారు, ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడు అని చెప్పేసి, ఆ, నాకు తెలియదు బాబు, ఇది కాదు ఇంకెవరినైనా అడుగు అని నిరంజన్ చెప్పి. గారు, మళ్ళీ మీరు మర్చిపోతున్నారు. మీరు ఏం మాట్లాడుతూ మీరు మర్చిపోతున్నారు. మేము మీరేమంటే, మర్చిపోవడం కాదు సార్. నేను మీతో అన్న మీకు దృక్పథం ఉంది కాబట్టి ఈ ప్రశ్నలకు వచ్చారు అంటే, మీరేమన్నారంటే ప్రశ్నలు ఎవరన్నా అడగచ్చు అంటే అది కాదండి ఇది కాదని చెప్పారు. నేను చెప్తే దృక్పథం ఉంది కాబట్టే ప్రశ్నలు అడుగుతాము. బస్సు నేను చార్మినార్కి ఎక్కడికి వెళ్తుంది అనేది దృక్పథం, నేను వెళ్ళాలనుకుంటేనే అడుగుతా, లేకపోతే రోడ్డు మీద నుంచొని అడగను అని చెప్తున్నా. కాబట్టి మనకు దృక్పథం ఉంటేనే ప్రశ్నలు వస్తాయి. దృక్పథం లేనిదే ప్రశ్నలు రావు. ఎవరు కరెక్ట్ గైడ్ చేశారు, ఎవరు తప్పు గైడ్ చేశారు సెకండరీ స్టోరీ. అసలు మనకి దృక్పథం ఉందా లేదా అన్నది చెప్తున్నాను అనమాట. నేను రోడ్డు మీదకి వెళ్ళి నుంచో నాకు చార్మినార్ దోవెట్టు ఉంది, ఎటు ఏ బస్సు పోతుందని నాకు వెళ్ళాలని లేకపోయినా అడుగుతున్నా అంటే అది పిచ్చితనం అవుతుంది. సో నా ఊరికే తెలుసుకుందుకు అవును, అడుగుతున్నా. వెళ్ళాలని లేకుండా ఆ, ఆ, వెళ్ళాలని ఊరికే లేకుండా తెలుసుకుందుకు. అడిగితే వాడు అప్పుడు తెలుసుకుందుకు వెల్- అడుగుతున్నా అన్నారు అనుకోండి, తెలుసుకుందుకే అడగండి పోని. అడిగినప్పుడు ఇద్దరు ముగ్గురు రకరకాల ఆన్సర్లు చెప్తారు. ఎందుకంటే ఒక బస్సు ఒక నంబర్ బస్సు ఒక అతనికి తెలుసు, ఇంకో నంబర్ బస్సు ఇంకో అతనికి తెలుసు, ఇంకో అతను ఆట పట్టించడానికి తప్పని తెలుసు. మీరు ఎటు వెళ్ళరు కదా. అప్పుడు వెళ్ళినప్పుడు ఆట పట్టిస్తే ఏంటి, ఆట పట్టించకపోతే ఏమిటి? సో సమస్య ఏంటంటే నిరంజన్ గారు, మీకు దృక్పథం ఉండి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. దృక్పథం లేకుండా మీరు నా సమయం వ్యర్థం చేయరు, మీ సమయం వ్యర్థం చేసుకోరు. సో మీకు ఆ దృక్పథం ఉంది, తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఉంది కాబట్టే ఈ ప్రశ్నావళి పెట్టారు ముందుకి. సో ఈ ప్రశ్నావళితో మీరు సంతృప్తి చెందుతారు చెందరు ఇది నా విషయం కాదు. మీరు అవును, చెందండి వాస్తవం. చెందకపోండి, అది మీ ఇష్టం. మీరు అడిగిన దానికి అవును, నాకు తెలిసిన కొద్ది జ్ఞానంతో చెప్పాను. ఆ జ్ఞానం మిమ్మల్ని సంతోషపెడుతుందా సంతోషపెట్టదా అది మీ ఇష్టం. అది అవును, కానీ మీ ప్రశ్నలతో చాలామందికి సంతోషం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వింటారు. వాళ్ళు ఏంటి ఈ చర్చా కార్యక్రమాన్ని విన్నప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కరెక్ట్ కదా, అవును, ఇలా ఉంది కదా అని. సో బాటమ్ లైన్ ఏంటంటే, మనకి దృక్పథం లేకుండా అడుగుతున్నాము అంటే మనం పిచ్చి వాళ్ళ కింద లెక్క. నంబర్ వన్. ఎందుకంటే పిచ్చివాడికి దృక్పథం ఉండదు. ఊరికే అడుగుతుంటాడు అందరినీ. ఏదేదో అడుగుతుంటాడు, ఏవేవో చేస్తుంటాడు, అనవసరమైన పనులు చేస్తుంటాడు, అవసరమైన పనులు వదిలేస్తుంటాడు, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. కానీ తెలివి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు దృక్పథంతో అడుగుతాడు. నాకు అది తెలుసుకోవాలనుంది. ఎందుకు అంటే నాకు ఆ జ్ఞానం కావాలి. దాంతో నేనేం చేస్తాను నేను నిర్ణయించుకోలేదు. కానీ జ్ఞానం కావాలి నాకు ఆ విషయంలో. తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు. సో యోగి అన్నవాడు దొరకాలి అంటే వెతకాలి. వెతికితే దొరుకుతాడు. ఎవ్వరికన్నా దొరుకుతాడు. ఎందుకంటే యోగి లక్షణం అది.
ఆయన భగవంతుడి కోసం వెతుకుతున్నాడు, మీరు యోగి కోసం వెతుకుతున్నారు. అంతే, సింపుల్ స్టోరీ. నేనేమన్నా అంటే ఈజియెస్ట్ వే ఏం చెప్తున్నా అంటే యోగిని వెతక్కండి. ఈ అష్టాంగ యోగ సాధన అన్నది పతంజలి మహర్షి పెట్టి వెళ్ళినప్పుడు చాలామంది దాన్ని పాటించి యోగా అభ్యసించారు. వాళ్ళే ఉద్బోధించారు అందరికీ అష్టాంగ యోగ సాధన చేయమని. సో మన భారతదేశం అంతా కూడా తెలిసింది అష్టాంగ యోగ సాధన. మధ్యలో కొంతమంది మీరు ఈ భజనలు చేయండి, కీర్తన చేయండి, భక్తి యోగం ఉంది, శక్తి యోగం ఉంది, ముక్తి యోగం ఉందని కొంతమంది చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇగో ఈజీ ప్రాసెస్ కావాలి మాకు, ఈ అష్టాంగ యోగ మా వల్ల కాదు, మేము అబద్ధాలు చెప్తాము, భక్తితో ఉంటాము, మేము అబద్ధాలు చెప్తాము, యథవ పనులు చేస్తాము అని అంటే అది దానికి ముక్తి రాదు కదండి. సత్యం మాట్లాడింది, ఎందుకంటే ఈ సృష్టి సత్యం. సత్యాన్ని మనం మాట్లాడకుండా అసత్యం మాట్లాడుతూ నేను భక్తితో ఉన్నాను, నాకు కృష్ణుడు అంటే భక్తి, చాలా భక్తి, కృష్ణుడిని అసలు నేను వదిలిపెట్టను, కృష్ణ విగ్రహాన్ని ఇలా పట్టుకుని ఉంటాను అని చెప్పినా రోజు అసత్యం చెప్పేవాడు లంపటుడు, అలాంటి వాడికి ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కానీ దానికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే కాళిదాసు ఆయన పెద్ద కవి, కానీ రాత్రిలో పూట అవేవో గుడిసెల్లోకి దూరేవాడు అని చెప్తారు. ఒక మనిషిని ఎంత బదనాం చేయాలో మన సొసైటీ వాళ్ళకి బాగా చేతను. ఎందుకంటే వాడు లంపటుడు, వాడు లంపటుడు కాబట్టి కాళిదాసుని లంపటుడు చేస్తే తను లంపటుడు అవ్వచ్చు. అలానే మన ఏమంటారు, శ్రీకృష్ణుని లంపటుని చేశారు. శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు, 1,08,000 మంది గోపికలు, వాళ్ళందరినీ విడిపించి వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం అన్నది ఎంత ఘోరమైన పాపం అంటే దౌర్భాగ్యం అది. సో ఇలా కృష్ణుడు చేశాడు కాబట్టి మనము చేయొచ్చు అని చెప్పడం అన్నది మనిషి యొక్క దౌర్భాగ్యం అన్నమాట. సో ఇలాంటి లంపటుల్ని, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. అందుకే అష్టాంగ యోగ సాధనలో ప్రథమమైంది మీకు యమాలు 5, నియమాలు 5 తెలుసుకోవాలి. యమాల్లో ఒకటి నంబర్ 1 అనేది సత్యం అన్నది ఇంపార్టెంట్. సో ఆ సత్యాన్ని గ్రహించాలి, అసత్యాన్ని త్యజించాలి. ఈ రెండు చేయగలిగినాడు యమాల్లో ఒక పార్ట్ అది. సో అది చేయడం కష్టం వీళ్ళకి. ఇవన్నీ చేస్తూ యథవ పనులు చేస్తూ నేను బంగు తాగుతాను, బంగు తాగుతూ నేను ముక్తి పొందుతాను అని యథవ మాటలు చెప్పే వాళ్ళందరూ యథవ సన్యాసులు తయారయ్యారు ఇప్పుడు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు మతి భ్రమిస్తుంది, ఏమిటి ఇదంతా అనుకుంటారు. అందుకనే అష్టాంగ యోగ సాధన చేసినప్పుడు మిమ్మల్ని మీరు క్లియర్గా చూసుకోగలుగుతారు. అప్పుడు వీళ్ళు చెప్తున్న అబద్ధాలు ఇవన్నీ అబద్ధ ప్రక్రియలు తెలుసుకున్నప్పుడు మీకు నిజం తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది. మీలోనే మీకు యోగి కనిపిస్తాడు. మీకు యోగి కనిపించడమే కాదు, మీకు పరమాత్మను చూడగలుగుతారు. అది అద్భుతమైన విషయం అన్నమాట. అది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఏళ్ల తరబడి మనం సాధన చేస్తూ ఉంటేనే వస్తుంది అది. ఎందుకంటే సంసారులం మనం, సంసారాన్ని చూసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం. ఈ వానప్రస్థాశ్రమంలో కొంత తెలుస్తుంది, తర్వాత సన్యాసాశ్రమం, దానిలో పూర్తిగా తెలవడం మొదలుపెడుతుంది. సో ఈ ఆశ్రమాల్ని పాటించినప్పుడే మనకు అవన్నీ సాధ్యం అవుతాయి. లేకపోతే మనం ఆ లంపటంలో ఇరుక్కుపోతాం మనం 100%. ఓకేనా నిరంజన్ గారు? సరే సార్. సో మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ ఒకసారి రండి తప్పకుండా. కానీ మేము తప్పకుండా సార్. మీకు హ్యాపీనెస్ ఉంటుంది నేను చెప్పడం మూలంగా అంటే మీ ఇష్టం. రాదు నాకేం తృప్తి లేదు మీరు ఏం చెప్పినా అంటే అది అయినా మీ ఇష్టం, నాకు సంబంధం అది లేదు. అది అది కాదు సార్, దాని తృప్తి దాని గురించి ఏం లేదు. అంటే మేము ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు మెయిన్ మీరు ఇరిటేట్ కాకూడదు, అంతే మా ఉద్దేశం అది. ఇరిటేట్ ఎందుకంటే నాకు ఇరిటేషన్ ఏంటండి? నేను నేననేది చెప్తున్నాను. నిరంజన్ గారు, మీరు ఇరిటేషన్ ఎప్పుడు అవుతుందంటే మీరు చెప్పిన దాన్నే మీరు కాంట్రడిక్ట్ చేసుకున్నప్పుడు. మీరు చెప్పిన దానికే మీరేమన్నారు, నాకు దృక్పథం లేదు, నేను కేవలం ప్రశ్నలు అడుగుతున్నాను అన్నప్పుడు కుదరదండి. దృక్పథం దృక్పథం లేకుండా లేదని మనిషి అనలేదు అడగదు. కదా, ఉమ్. నేను దృక్పథం లేదని అనలేదు కదా. ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసుకుని మీరు మళ్ళీ ఎట్లనే మళ్ళీ యూట్యూబ్లో పెడతా, మీరు వినండి ఒకసారి. సో అయితే సరే. నేనేమంటున్నా అంటే నాకేం లేదండి, నేను ఊరికే ప్రశ్నలు అడుగుతున్నాను, తెలుసుకోవాలని అడుగుతున్నాను. నేను మీరు ఈ దృక్పథం మీకు ఉంది కాబట్టే మీరు అడుగుతున్నారని మీరు చెప్పారు. ఎస్, నేను అదే ఆ, చెప్పాను, అవును, అదే చెప్తున్నా కూడా. అంతే. ఉమ్, దృక్పథం లేదే మనిషి అడగడు అంటున్నా. దానికే ఎగ్జాంపుల్ ఉమ్, ఇచ్చాను. దృక్పథం అవును, లేకుండా అడుగుతున్నాడు అంటే అతన్ని పిచ్చివాడు అంటారు. అవును, అదే వాస్తవమే కదా. ఎగ్జాంపుల్. రోడ్డు మీద చార్మినార్కి రోటేటర్, చార్మినార్ రూటేటర్ అని ప్రతి వాళ్ళని అడుగుతున్నవాడు పిచ్చివాడి కింద లెక్క అవుతాడు. కానీ అక్కడికి వెళ్ళేవాడే అవును, దృక్పథం ఉన్నవాడు అని అర్థం అనమాట. అవును.
సో ఫస్ట్ నేను ఒకటి చెప్పిన తర్వాత తెలుసుకుంటాను. బస్ ఎక్కి వెళ్ళేవాడు కావాలి. ఆ, అవుతాడు. ఫస్ట్ తెలుసుకుంటే అవుతాడు, కానీ తెలుసుకోవడంలోనే ఉండిపోయాడు అనుకోండి, అవ్వడుగా. సో అందుకు. అవును, తెలుసుకుని ఉండిపోతే ఏం లాభం లేదు. ఎస్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా నిరంజన్ గారు? ఇంకేం లేదు సార్. ఇంకా మళ్ళీ తదుపరి ఏమన్నా ప్రశ్నలు వస్తే గన, ఉమ్. లేకపోతే గన ఇంకా ఏదైనా ఆసక్తికరంగా అనిపిస్తే మిమ్మల్ని తప్పకుండా కన్సల్ట్ అవుతాను. అలానే మీ సమయం సోమలత తీసుకొని దొరికితే కనుక నాకు చెప్పండి. సోమలత దొరికితే తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఒకవేళ మీ దగ్గరే దొరకొచ్చేమో. నేను వెతుకుతున్నా ఇక్కడ. మీరు వెతికేది కాదు. అంటే యోగులు ఉన్న దగ్గర అది ఉండడానికి అవకాశం ఉందన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ఉండొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఈ ఆ, దేశము, మీరు అక్కడ ఆ దేశం కాబట్టి నేను అక్కడికి రాలేను. అది నేను అక్కడ చూడలేను. రేపు అది ఉండగానే మీరు నా భారతదేశంలో వెతకండి. చుట్టుపక్కల ఈ దేశంలో అదే. మీరు భారతదేశం వెతకండి, నేను అమెరికాలో వెతుకుతాను. అమెరికాలో చాలా అడవుల్లోకి వెళ్ళాను, వెతికాను నేను. అయితే హవాయిలో, హవాయి అన్న ప్రాంతంలో మటుకు మనకి ఒక ఋషి ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశాడు. ఆయన భార్య పిల్లవాడిని ఎత్తుకుంటూ ఎదురుగుండా కూర్చొని ఆ ఋషిని చూపిస్తూ ఉంటుందన్నమాట. మీ తండ్రి ఆయన తపస్సు చేస్తున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. లేదు, ఆయన శిష్యులకి ఏదైనా బోధిస్తున్నప్పుడు ఆ మర్రి చెట్టు కింద కూర్చొని అది చెప్ మర్రి చెట్టు అనేది హవాయిలో దొరుకుతుంది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న లోకల్ స్టోరీ అదే చెప్తుంది. మన పురాణాల్లో ఉన్న స్టోరీ కూడా ఒక ఋషి అక్కడికి వెళ్ళాడు అని చెప్తుంది. సో ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు పడవలో అమెరికాకు వచ్చారు ఒక ఋషిని కలవడానికి. సో ఈ స్టోరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఋషులు ఉంటిరి ఒకప్పుడు, తిరిగి తిరిగి. సో వాళ్ళు ఎక్కడ తిరిగారు అని తెలుసుకొని మనకు అది దొరికితే కనుక తప్పకుండా మీ అందరికి కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా అండి? ఉంటా మరి. ఓకే. ఓకే సార్. నమస్కారం.